హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. సో మనం డెల్టా బుల్ ఇండికేటర్ DBI చార్ట్ మీద మనం ప్లాట్ చేయడం జరిగింది. మన ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ AI బేస్డ్ ఇండికేటర్. డెరివేటివ్స్ అండ్ టెక్నికల్స్ రెండింటిని బ్లెండ్ చేస్తూ ఫ్యూచర్ని ప్రొజెక్ట్ చేస్తూ మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి, స్టాప్ లాసెస్ ఏంటి, ఎప్పుడు ట్రేడ్ చేయాలి, ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు, ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి సింగిల్ ఆన్సర్ ఏంటంటే మన డెల్టా బుల్ ఇండికేటర్. దీన్ని యూజ్ చేస్తూ మనం లాస్ట్ 10 డేస్లో 15 ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది. 15 ట్రేడ్స్లో 2 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. మిగతాయి మొత్తం మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. అది మీరు టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే మీకు దాని రిజల్ట్స్ కనబడతాయి. ఎలా ట్రేడ్ చేసాము, ఏ స్టాక్స్లో ఎప్పుడు మనకు అలర్ట్ వచ్చింది, ఎప్పుడు బుక్ చేసుకున్నాం ప్రాఫిట్స్ అనేది. సో మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడికి కనుక వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్కి వెళ్ళి ఆ టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేయండి. మన ఇండికేటర్ ఎంత అక్యురేట్గా ఉంది, ఎలా ప్రెడిక్ట్ చేస్తుంది అనే విషయం మీకు తెలుస్తుంది. అండ్ ఇండికేటర్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మా టీం మీకు గైడ్ చేస్తారు. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, పేమెంట్ ఏంటి అనేది మొత్తం వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఇప్పుడు చార్ట్ మనం ఒకటి HDFC బ్యాంక్ చార్ట్ వేయడం జరిగింది ట్రేడింగ్ వ్యూలో. డైలీ చార్ట్ ఇది. డైలీ చార్ట్లో మనకి 11th జూన్ తర్వాత 11th జూన్లో మనకి ఒక ట్రిగ్గర్ వచ్చింది. 11th జూన్లో ఇప్పుడు బ్లూ క్యాండిల్ కనబడుతుంది కదా. ఇప్పుడు నేను క్లీన్గా కంప్లీట్ ఇండికేటర్ ఎలా పనిచేస్తుంది అనేది చెప్పట్లేదు. నార్మల్ లేమన్ కూడా అర్థమయ్యేలాగా జనరల్గా ఇక్కడ ఏం జరిగింది, చూసిన వెంటనే ఏం జరిగింది అని అర్థం కావడం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ బ్లూ క్యాండిల్ కనబడింది చూడండి. ఈ బ్లూ క్యాండిల్ కనబడింది అంటే ఈ క్యాండిల్ నెక్స్ట్ ఈ క్యాండిల్ హై బ్రేక్ అయితే మనం ఇక్కడ బై చేస్తాము. సో మన ఇండికేటర్ ప్రకారంగా. సో ఈ క్యాండిల్ మనకి June 24th బ్రేక్ రావడం జరిగింది. సో June 25th ఈ క్యాండిల్ యొక్క హై బ్రేక్ అవ్వడం జరిగింది. సో ఏ పాయింట్లో బ్రేక్ అయింది అంటే 1570 దగ్గర బ్రేక్ అయింది. డేట్ చూడండి, 1570 దగ్గర June 12th. సో మనం ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మన స్టాప్ లాస్ ట్రైలింగ్ వచ్చేసి అవర్లీలో ఉంటుంది. అంటే డైలీలో ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి అవర్లీలో మనం స్టాప్ లాస్ ఉంటుంది. సో స్టాప్ లాస్ కూడా ఇప్పుడు మీకు ఎల్లో డాట్స్ ఏవైతే కనబడుతున్నాయో అది మీ ట్రైలింగ్ స్టాప్ లాస్. సో డైరెక్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గరే మీరు పెట్టుకొని కంటిన్యూస్గా ఎలాగైనా చేసుకోవచ్చు. రెండోది ఏంటంటే మనకి ఇండికేటరే ఇలా డాట్స్ ప్లాట్ చేయడం జరుగుతుంది. ఏ పాయింట్లో రీజనబుల్గా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని. సో ఇందాక చెప్పినట్టుగా 12th రోజు మనకి ఎంటర్ అయిన తర్వాత ఈరోజు ఎండ్లో మనకి ఒక డాట్ రావడం జరిగింది. సో ఈ డాట్ వచ్చింది అంటే ఈ డాట్ కిందికి వెళ్ళిన తర్వాత మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాము. నెక్స్ట్ క్యాండిల్ దీని కిందికి వెళ్తే. కానీ డే ఎండ్లో వచ్చింది కాబట్టి రేపు మార్నింగ్ గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ వచ్చినా కూడా అది రిస్క్ కాబట్టి మనం ఈ పాయింట్లో ఎండ్ ఆఫ్ ది డేలో మనం దీన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం జరిగింది. సో ఇలా మనం చాలా ఈజీగా ట్రేడ్ని ఐడెంటిఫై చేయడం, ప్రాఫిట్ బుక్ చేసుకోవడం చేయొచ్చు. ఇందాక నేను డైలీ చార్ట్లో మీకు చెప్పాను, ఒక బ్లూ క్యాండిల్ కనబడింది మనకి. డైలీ చార్ట్లో చూసుకున్నట్లయితే బ్లూ క్యాండిల్స్ చాలా తక్కువ కనబడ్డాయి. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రేడింగ్ తక్కువగా ఉంటుంది, మీరు క్యారీ చేయడానికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ పాయింట్లో వచ్చింది, అంటే 4 days తర్వాత వచ్చింది. రేపు ఈరోజు హై బ్రేక్ చేసినట్లయితే మళ్ళీ దీన్ని ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు షార్ట్ సైడ్లో కూడా చూడండి. ఇక్కడ షార్ట్ సైడ్లో ఇక్కడ బ్లూ క్యాండిల్ వచ్చింది. దీని కిందికి వెళ్ళిన వెంటనే మనం షార్ట్ చేయొచ్చు. ఈ కంప్లీట్ మూవ్ని మనం క్యాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ డాట్ వచ్చిన వెంటనే మనం ఇందులో నుంచి ఎగ్జిట్ అవుతాం. సో ఇక్కడ నుంచి ఈ మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి బ్లూ క్యాండిల్ మనం ట్రేడ్ తీసుకునే క్యాండిల్ కాదు. ఎక్కడెక్కడ తీసుకోవచ్చు, ఏ బ్లూ క్యాండిల్ని తీసుకోవాలి, ఏ బ్లూ క్యాండిల్ని తీసుకోకూడదు అనేది, అంటే రూల్ వైజ్ నెంబర్ 1 ఏముండాలి, నెంబర్ 2 ఏముండాలి, నెంబర్ 3 ఏముండాలి అనేది మనం ఇండికేటర్ పర్చేస్ చేసిన తర్వాత దీన్ని క్లియర్గా ఎలా యూజ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనం HDFC బ్యాంక్లో ఇంకా అసలు మూమెంటే స్టార్ట్ అవ్వకముందు, అంటే మీరు ఈ పాయింట్లో చూసుకున్నారనుకోండి, ఎవరిని అడిగినా కూడా ఈ పాయింట్లో ఏం జరగబోతుంది అని అంటే ఇంకా కన్సాలిడేట్ అవుతుంది, ఎటువైపు వెళ్ళడానికి ఆస్కారం ఉందనేది మాకు తెలియదు అనే టైంలో మనకి ఇండికేటర్ అనేది బై చేయమని చెప్పిన తర్వాత దగ్గర 2% ఆఫ్ మూమెంట్ మనం క్యాప్చర్ చేయడం జరిగింది. ప్రైస్లో 2% మూమెంట్ క్యాప్చర్ చేసాము అంటే 25 to 30% ఆఫ్ ROI మనకి ఆప్షన్స్లో రావడానికి అవకాశం ఉంటుంది.
సో ఇలా మనం ఇండికేటర్ని వాడుతూ చాలా సులభంగా మంచి ట్రేడ్స్ని క్యాచ్ చేసి స్టాప్ లాస్ ట్రైలింగ్ కూడా ఆటోమేటిక్గా ఇందులోనే జరగడం జరుగుతుంది. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కోసం మనకి ఇక్కడ డాట్స్ కనబడడం జరుగుతుంది, అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నేను ప్రాఫిట్స్ వెంటనే బుక్ చేసుకోను అంటే హాఫ్ ఆఫ్ ప్రాఫిట్ బుక్ చేస్తూ ఈ స్టాప్ లాస్ ఎలాగో ఇది ఆటోమేటిక్గా ట్రైల్ అవుతూ ఉంటుంది కాబట్టి దీని దగ్గరే మీరు స్టాప్ లాస్ని కంటిన్యూ చేసుకుంటూ కూడా రైడ్ చేయొచ్చు. అండ్ బిగ్గర్ ట్రెండ్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.